హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో బట. మార్నింగే టిఫిన్కి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నానండి. ఈ దోసపిండి వచ్చేసి బియ్యం పప్పు నానబెట్టి రుబ్బుతాం కదా, అలా కాకుండా పొడి బియ్యం పొడి పప్పు అంటే ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు రైస్ నానబెట్టకుండా మిల్లు పట్టించేసుకుంటాము, పొడి బియ్యం పిండిలాగమాట. సో అందులోనే మిల్లు పట్టించినప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకుంటే ముందు రోజు నైటే ఇందులో కొంచెం పెరుగు వేసుకుని వాటర్ వేసి నానబెట్టేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా దోశలు అయితే వేసుకోవచ్చు. అంటే మరీ పలచగా రావు కానీ టేస్ట్ అయితే బాగుంటాయండి. మనం మామూలుగా బియ్యం పప్పు నానబెట్టుకున్న దోశలు ఏ విధంగా ఉంటాయో సో ఇవి కూడా అదే విధంగా అయితే ఉంటాయి. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న పూజా రూమ్ క్లీన్ చేస్తాను అన్నట్టుగా వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోలో పూజా రూమ్ క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందో, క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. అందులో క్లీనింగ్ ప్రాసెస్ పెట్టలేదు కదా, ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ముందుగా ఈ బాస్కెట్లో ఉండవలసినవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేశానండి. తేనె బాటిల్, అలాగే దూపం స్టిక్స్, నెక్స్ట్ ఆవునేతో నానబెట్టిన ఒత్తులు, చెప్పాను కదా మామూలు నూనె, చిప్స్, నెక్స్ట్ ఇప్ప నూనె, ఇవన్నీ కూడా ఇందులో పెట్టాను. ఇది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. ఇలా మగ్గులో వేసి పెట్టాను. ఆ మగ్గులో ఆయిల్ వంచినప్పుడు కొంచెం కారుతూ ఉంటుందండి పక్కన. సో అది మళ్ళీ కింద పెట్టేసినట్లయితే పేపర్ అంతా కూడా ఇది అయిపోద్ది అన్నట్టుగా ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నె అయితే పెట్టనమాట. నిత్యం వాడేవన్నీ కూడా ఈ విధంగా ఈ బాస్కెట్లో అయితే పెట్టేశాను. ఇంతకు ముందు నేను ఈ పేపర్స్ అయితే వేసేదాన్నండి, న్యూస్ పేపర్లు వేయకూడదు అంటున్నారు అనేసి ఈ మధ్య అవి అయితే వేస్తున్నాను. అలాగే పచ్చకర్పూరం, గంధం, అగ్గిపెట్లు, గజలక్ష్మి దీపాలు, వెంకటేశ్వర స్వామి వారి నామాలున్న దీపం, ఇవన్నీ కూడా ఈ బాస్కెట్లో అయితే పెడతాను. ఈ బాక్స్లో అక్షంతలు, పసుపు కుంకాలు అవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే పెడతాను కదా. అక్షంతలు కూడా ఆవినేతులు అయితే కలిపి పెట్టేశానండి. సో ఈ విధంగా మొత్తం ఇక్కడ సర్ది పెట్టాను. నెక్స్ట్ బాబా గారికి కుట్టినవి చిన్న చిన్నవి ఉంటాయి కదా బట్టలు, అవన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టి వాటిపైన కొబ్బరికాయ కొట్టేది అయితే పెట్టాను. ఈసారి వినాయకుడు గౌరమ్మని అయితే గంధం పూసి ఈ విధంగా అలంకరణ అయితే చేశానండి. బాగున్నారు కదా, నిండుగా ఉన్నారు కదా. మీలో ఎంతమందికి తెలుసండి వినాయకుడు గౌరీ అమ్మవారికి ఎటు పక్కన ఉండాలో అన్నది? సో చాలామంది తెలియక నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు కదండి. ఎప్పుడు కూడా వినాయకుడు అమ్మవారికి ఎడమ చేతి వైపు అయితే ఉండాలండి. అంటే తల్లి కొడుకు కాబట్టి ఎడమ చేతి వైపున అయితే వినాయకుడు అమ్మవారికి ఉండాలి. నార్మల్గా అయితే భార్యాభర్త అయితే అమ్మవారికి కుడివైపున అయితే ఉంటారు కదా. సో ఎప్పుడు కూడా అమ్మవారికి కుడివైపున వినాయకుడిని అయితే ఉంచకూడదండి, ఎడమ వైపునే ఉంచాలి. చాలా మందికి తెలియక నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు కదా, లేకుంటే గౌరమ్మ మీదైనా వినాయకుడిని పెట్టేస్తూ ఉంటారు. అలా అయితే పెట్టకూడదు. సాటర్డే కదా, టీవీలో వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు అయితే పెట్టానండి. సో ఇంకా మేము వంట అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తుల్లోకి అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు భోజనం చేసి అయితే వెళ్ళమన్నారు. ఆల్రెడీ నేను ఇంట్లో వంట అయితే చేసేసానండి మార్నింగే. అయినప్పటికీ కూడా దేవుడి ప్రసాదం వద్దనకూడదు కదా అనేసి అక్కడ అయితే భోజనం చేసాము. సో ఇంకా నేను వడ్డన కూడా చేశానండి. అప్పటికి చాలా లాస్ట్కి వచ్చేసింది. అక్కడ వడ్డన చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు అయితే తెలియలేదు అంటే నేను కాసేపు వడ్డన చెయ్యమ్మా అంటే నేనైతే చేశానండి. స్వామివారి సేవ ఎక్కడైతే ఏంటి మనకి దొరకటమే కదా అదృష్టం అన్నట్టుగా నేను ఇక్కడైతే స్వామివారికి స్వామివారి సేవలో పాల్గొన్నాను. అప్పటికే టైం వచ్చేసి 1 అలా అయిపోయిందండి. అప్పటికి చాలా వరకు భోజనాలు అయితే అయిపోయాయి. అప్పుడైతే చాలా రష్గా ఉంటుందండి వడ్డనకి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, అంతసేపు వడ్డన చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటే కొద్దిమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకే వడ్డన అయితే చేశాను. ఇంకా లాస్ట్లో అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయించుకున్నాను అనమాట. సో అలాగే అదే రోజు మేము ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి, కొండపైన ఉంటుంది. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్ వచ్చేసి. మేము ఇంతకు ముందు ఉండే ఇంట్లో బెడ్రూమ్ కిటికీ ఓపెన్ చేసామంటే కొండపై నుంచి ఒక టెంపుల్ కనిపించేదండి. ఇంతకు ముందు వీడియోస్ అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. ఆ టెంపుల్ చూసినట్లయితే సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చూసినట్టుగా అనిపించేది నాకు దూరానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అండి. ఆ కొండ మీద అలా చూస్తుంటే మార్నింగ్ టైంలో నాకు భలే అనిపించేది. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అనుకునేదాన్నండి. సో ఫైనల్గా రోజు అది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అని తెలిసింది. ఇంకా సాటర్డే కాబట్టి ఇంక ఈవినింగ్ ఆ టెంపుల్కి అయితే వచ్చామండి. చాలా పెద్ద కొండమట, పైకంటా రావాలి. ఇంకా టెంపుల్ చూస్తే చాలా ప్రశాంతంగా భలేగా ఉందండి. అప్పటికే టైం వచ్చేసి 4:30 అలా అయింది. శీతాకాలం కదా, ఉత్తే పొద్దుపోయినట్టుగా ఉండటం వల్ల కొంచెం మబ్బుగా మసగ్గా ఉంది వీడియో అంతా కూడాని. ఇంకా పూజారి గారు అయితే రాలేదండి. ఇంకొక 1/2 అవర్లో పూజారి గారు అయితే వస్తారని చెప్పారు. ఈలోపు మొత్తం నేను వీడియో అంతా షూట్ చేశాను. తిరుమలలో
టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి వారి పైనుంటే కింద తిరుపతి అంతా ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఈ కొండ మీద ఉంటే మొత్తం కింద గాజువాక అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం ఇదంతా కూడా గాజువాక, మల్కాపురం ఇంకా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, మొత్తం అంతా కూడా ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా కూడా భలే కనిపిస్తుంది. ఈ స్వామి ఏడుకొండల స్వామి వారిలాగా కొండల్లో ఉన్నారండి. అదే సారీ, కొండల పైన అయితే ఉన్నారు. ఈ టెంపుల్ అంతా కూడా భలే కనిపించేది మా ఇంట్లోకి. ఎప్పటికైనా వెళ్ళాలి, అసలు ఏం టెంపుల్ అన్నది కూడా ఫస్ట్ అయితే తెలియదండి. తర్వాత అందరినీ అడగగా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అని తెలిసింది. నాకు ఆ టెంపుల్ ఏంటో అన్నది తెలియక ముందే నేను ఇంట్లోంచి చూసి అనుకునేదాన్ని, సేమ్ తిరుపతిలో స్వామివారి టెంపుల్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి అనేసి. సో అదే స్వామివారి టెంపుల్ అండి. ఇక్కడ కూడా పూజలు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయంట. ఈ కొండకి కొంచెం దిగులోకి చాలా హౌసెస్ కూడా ఉన్నాయండి. ఆ హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారంట. అలాగే ఈ పిల్లలు చూడండి ఆ టెంపుల్లో ఆడుకోవడం కోసం ఎలా వస్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి ఆడుకుంటారేంటండి. నేను వీడియో షూట్ చేస్తుంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళు కబుర్లు చెప్పారు చాలాసేపు. ఈలోపు పూజారి గారు కూడా వచ్చేసారండి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి టైంలో ఈ టెంపుల్ కూడా అస్సలు ఖాళీ ఉండదంటండి. ఈ పిల్లలు భలే ఎక్కుతున్నారు ఈ కొండ అనిపించిందండి. ఇవంతా మెట్ల మార్గం అన్నమాట. మేము వచ్చింది వెహికల్స్ వచ్చే మార్గం కూడా ఉంది. సో అటు నుంచి అయితే వచ్చాము. ఈ పిల్లలకి భలే సందడిగా ఉంటుంది కదండి. వీళ్ళందరూ కూడా కొండపైన హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇంకా పూజారి గారు వచ్చి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. సో మేము వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాను. హారతులు అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. గుడి అయితే చాలా పెద్ద గుడి అన్నమాట. చాలా విశాలంగా ఉంది. చుట్టూతా అంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత అసలు మనం కొండపైన ఉన్న ఫీలే లేదండి. అంటే చుట్టూతా కూడా గోడలు ఉండటం వల్ల నార్మల్ టెంపుల్కి వచ్చినట్టుగా అనిపించింది. బయటికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా కొండలే కదండి. మనం ఎంతో హైట్లో ఉన్నాము. కింద అంతా కూడా చెప్పాను కదా గాజువాక కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా చిన్న చిన్న హౌసెస్లా భలే కనిపించిందండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, అప్పటికి ఇంక మొత్తం సిటీ అంతా కూడా లైట్లు అయితే వేసేయటం వలన మరింత కలర్ఫుల్గా కనిపించిందండి. ఇంకా నేను గుడి చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు అయితే చేసి స్వామిని అయితే దర్శించుకున్నాము. మళ్ళీ వెళ్దాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా స్వామి అమ్మవార్లు అంతా కూడా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఇంకా శీతాకాలం మార్నింగ్ లేకుంటే ఈ టైంలో అంత మసగ్గా మబ్బుగా అయితే ఉండదు. సో చూసారు కదా, నేను ప్రదక్షిణాలు అయితే చేసి వచ్చి ముందుగా గరుష్మంతుడిని అయితే దర్శించుకున్నాను. స్వామిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. సో ఇంకా స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని, అయ్యవారిని కూడా దర్శించుకున్నానండి. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ అమ్మవారు పద్మావతి అమ్మవారు, అలాగే ఆండాల అమ్మవారు, అది గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. సో స్వామివారికి ఇరువైపులా అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరణ అయితే చేశారో. సో వీడియో షూట్ చేస్తే ఏమైనా అంటారేమో అనుకున్నాను, కానీ పూజారి గారు అయితే ఏమీ అనలేదండి. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నట్టున్నారు. కట్న అయితే వేసేసారండి. ద్వారానికి ఇరువైపులా కూడా ద్వారపాలకులు అయితే ఉన్నారు. జై విజయాలు చూసారు కదా. సో స్వామివారి విగ్రహం అయితే చాలా నిండుగా కలగా ఉందండి. కొంచెం మబ్బుగా ఉండటం వల్ల అంత క్లారిటీగా లేదు, కానీ సో ఇప్పుడు పూజారి గారు అయితే నైవేద్యం సమర్పించారు కదా, హారతులు అయితే ఇస్తారంటండి ప్రతిరోజు ఈవినింగ్. మేము దర్శనం చేసుకుని ఇంక వెళ్ళిపోదాం అనుకున్నామండి, కానీ పూజారి గారు ఇప్పుడు హారతి ఇస్తానమ్మా స్వామి అమ్మవార్లకి, హారతి తీసుకున్న తర్వాత వెళ్తురు కానీ అన్నారండి. ఇంక సర్లే ఇంకెలాగా వచ్చాం కదా, కంగారు ఏముంది అన్నట్టుగా స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతులు ఇచ్చిన తర్వాత మేము కూడా అమ్మవార్లను దర్శించుకుని అప్పుడైతే వెళ్ళాము. స్వామి అమ్మవార్లకి హారతులు అయిన తర్వాత ప్రసాదం తీసుకుని మేమైతే బయలుదేరిపోయామండి. ఇప్పుడు చూడండి టైం వచ్చేసి 6 అయ్యింది కదా. సిటీ అంతా కూడా లైటింగ్స్తో భలే ఉంది కదండి. భలే కనిపించిందండి. వీడియోలో కంటే కూడా నార్మల్గా చూస్తేనే బాగా అనిపించింది నాకైతే. సో వెళ్ళేటప్పుడు వే అంతా కూడా బాగానే అనిపించింది, కానీ ఇప్పుడు కిందికి వెళ్తాం కదా, మొత్తం అంతగా చీకటిగా భయంగా అనిపించిందండి. ఎందుకంటే ఇంకా పొద్దుపోయింది కదా, ఆ టైంలో ఇంక వెళ్ళేవి వచ్చేవి వెహికల్స్ ఏమీ లేవు, మేమే ఉన్నాం కదా. నాకు ఏదోలా అనిపించింది.
అనిపించింది. కొంచెం వరకు హౌసెస్ ఉన్నాయండి, తర్వాత హౌసెస్ కూడా లేదు. చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. వచ్చినప్పుడు అయితే ఏం తెలియలేదు, కానీ వెలుగు ఉండటం వల్ల ఒక్క లైట్ కూడా లేదండి. మొత్తం కొండ అంతా కూడా ఇలాగే చీకటిగా ఉంది. కిందకి వెళ్ళేంత వరకు సగం కొండ దిగిన తర్వాత అక్కడి నుంచి హౌసెస్ అయితే ఉన్నాయి. సిటీ చూసారు కదా భలే కనిపిస్తుంది గాజువాక సిటీ అంతా కూడా. వచ్చేటప్పుడు భయం అనిపించలేదు, కానీ వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా భయంగా అనిపించిందండి. మేము వెళ్ళే టైంకి ఇలా ఉంది కదా వే అంతా కూడా, ఏం భయం అనిపించలేదండి. ఇంక ఇప్పుడు రిటర్న్ బయలుదేరిపోయినప్పుడు చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.